హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ టీఎస్కే. డే 2కి కంటిన్యూషన్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేను సికిందూరు నుంచి ముడేశ్వర వచ్చాను. నియర్లీ 3 అవర్స్కి పైగానే పడుతుంది. మేము తీసుకున్న రూమ్ నుంచి షార్ట్కట్లో వెళ్తున్నాను. టెంపుల్ అండ్ బీచ్ విజువల్స్ ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్లో ఎలా ఉంటాయో చూద్దాం. ముడేశ్వర్కి మ్యాక్సిమం మీరు ఈవినింగ్ రానికనే ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో బీచ్ విజువల్స్ అండ్ సన్సెట్ కూడా చాలా బాగా ఉంటుంది. కొత్తగా ముడేశ్వర్కి వచ్చే వాళ్ళకి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. కానీ నాకెందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. చాలా వీడియోస్లో చూస్తుంటాం అది వైజాగ్వి అలా అనుకుంటాం. కానీ వైజాగ్తో పాటు చాలా సైడ్ ఉంది. ఈ గోవా సైడ్ అండ్ మనం చూస్తున్నప్పుడు ముడేశ్వర్లో కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. ఒకవేళ నేను తడవకూడదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. నాకైతే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకవేళ మీరు దర్శనానికి మాత్రమే వచ్చే వాళ్ళైతే కన్నా నైట్ టైమ్స్ అదే 7-8 ఆ టైంలో వచ్చారనుకో మీ గుడి క్లోజ్లో ఉంటుంది. ఎందుకంటే 8 తర్వాత టెంపుల్లోకి అలౌ చేయరు. సేమ్ మాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అయింది. మేము వచ్చేదాకా మేము ఈవినింగ్ అంతా బీచెస్ తిరిగి అంతా వచ్చేసి గుళ్ళేకి వెళ్దామని నైట్ టైం చూసాక క్లోజ్ చేసాక మేము బీచ్ సైడ్ వచ్చేసాము. ఈ సైడ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ఏమైనా థింగ్స్ కావాలనుకుంటే మన తిరునాళ్ళ టైప్ జాతర టైప్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. కానీ ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ అండి, ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్. కానీ ఎలాగో వచ్చామనేసి నేను మా అక్కకి కాల్ చేసి ఏమైనా కావాలంటే మా అక్క వాళ్ళని తీసుకురావాలంటే నేను గాజులు అనిపిస్తే గాజులు తీసుకొని వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకురానేసి ఏదో ఒకటి తీసుకున్నాను అంతే. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ షాపింగ్ టైప్ చేసేసి ఇలా బీచ్ సైడ్ వచ్చింటే బీచ్లో ఒక కారు మునిగిపోయింది. అది సగం వరకు వచ్చింది. అది ఎంతకు వచ్చిందో ఏమో. మేము సాయంత్రం తిరిగేటప్పుడు మాత్రం ఆ నీళ్ళు లేవు. కానీ ఎలాగో అలాగా క్రేన్ వచ్చేసి దాన్ని తీసేసారు. మిగతా వాళ్ళందరూ హ్యాపీ. నా ఎదురుగున్న అమ్మ ఆవిడ మాత్రం చేతులెత్తి దేవుని మొక్కేస్తుంది. నాకైతే ఫుల్ సంతోషం అనిపించింది. క్రేన్ రావడానికన్నా ముందర మ్యాక్సిమం అందరూ చాలామంది ట్రై చేశారు దాన్ని బయట తీయాలని. కానీ అలా వచ్చేసి కొద్దీ ఇంకా లోపలికి వెళ్తూనే ఉంది. ఫైనల్గా మాత్రం కారు బయటకు వచ్చింది. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, అందరు హ్యాపీ. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దర్శనానికి వచ్చేసామండి. ఎందుకంటే ఎలాగో నైట్ టైం దర్శనానికి వెళ్ళనిక పర్మిషన్ లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. అండ్ అదే కాకుండా ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. గోకర్ణ, ఇడుగుంజి. లైక్ మీరు కూడా మ్యాక్సిమం టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మార్నింగే రానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైం బీచ్, మార్నింగ్ టైం టెంపుల్.
టికెట్ ఎందుకంటే ఈ ముడేశ్వర గోపురానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. మ్యాక్సిమం అన్ని ఫ్లోర్ల వరకు వెళ్తుంది. పైనుంచి విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసు. మీరు కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్న ఏకైక రాజగోపురం ఇదొక్కటే ముడేశ్వర్లో మాత్రమే ఉంది. ముడేశ్వర్లో మిస్ అవ్వకుండా చూడాల్సిన వాటిలో ఇదొకటి. ఇది చూస్తే మ్యాక్సిమం ముడేశ్వర ఏంటి, గోకర్ణ ఏంటి, ఆత్మలింగం ఏంటి అని కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక ఇదికి వస్తారు. ఐ మీన్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మహాశివుడు రావణాసుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆత్మలింగం గోకర్ణలో ఎందుకు కింద పెట్టాల్సి వచ్చింది అని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్ కట్గా కనిపిస్తుంది. నేను చెప్పను, ఎందుకంటే మీరు చూస్తుంటే మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఆ విజువల్స్ వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి, ఇక ట్రై చేయండి.
ఒకవేళ మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంటుంది. నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మేము ఇప్పుడు మురుడేశ్వరం నుంచి గోకర్ణ వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇడుగుంజి వినాయకుని కూడా చూసుకొని వెళ్దాము.